Good morning to all of you. Now I teach valuation of goodwill. According to Kohler, goodwill is the current value of expected future income in excess of normal return or investment in net tangible assets. నికర ఆస్తులసే ప్రాతినిధ్యం వహించబడిన మూలధనముపై సాధారణ లాభాల కంటే అధిక లాభాలార్జించడానికి దోహదం చేసే పేరు ప్రతిష్టలు మంచి సంబంధాలు కలిగి ఉండటం వలన కలిగే ప్రయోజనాల విలువ గుడ్విల్ అంటారు. నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్. గుడ్విల్ లెక్క కట్టడానికి ఆవశ్యకత, మూల్యాంకన చేయవలసిన అవసరం. నీడ్ ఫర్ ద వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్ arise because of the following reasons. గుడ్విల్ విలువ కట్టడానికి ఈ కింది కారణాలు అయి ఉంటాయి. At the time of sales and acquisition of the business, ఒక సంస్థను కొనుగోలు చేయటం లేదా అమ్మే సందర్భంలో ముఖ్యంగా ఒక వ్యాపార సంస్థను కొనుగోలు అమ్మకాల సందర్భంలో ముఖ్యంగా గుడ్విల్ను లెక్కట్టే అవసరం ఏర్పడుతుంది. అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్, భాగస్వామి సంస్థలు ప్రవేశము విరమణ సందర్భంగా గుడ్విల్ను లెక్కట్టడం జరుగుతుంది. ఫర్ ద వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ వాల్యూ, వాటాల మూల్యాంకన సందర్భంలో గుడ్విల్ను విలువ కట్టడం జరుగుతుంది. At the time of mergers or amalgamation of companies for a tax liabilities, ముఖ్యంగా కంపెనీ సంయోగము మరియు ట్యాక్స్ బాధ్యతలకు సంబంధించి విలువ కట్టే సందర్భంలో కూడా గుడ్విల్ అవసరము ఏర్పడుతుంది. మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్. గుడ్విల్ విలువ కట్టే పద్ధతులు. గుడ్విల్ ఈజ్ జనరలీ వాల్యూడ్ ఇన్ 3 types. ముఖ్యంగా గుడ్విల్ విలువ కట్టే పద్ధతులు 3. 1, యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, సగటు లాభాల పద్ధతి. 2, క్యాపిటలైజేషన్ మెథడ్, మూలధనీకరణ పద్ధతి. 3, సూపర్ ప్రాఫిట్ మెథడ్, అత్యధిక లాభాల పద్ధతి. ఫస్ట్ వన్, యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. In this method, goodwill is calculated as a few years purchase of average profits of some years. For example, if it is given and 3 years purchase of 5 years average profits, first calculated the average profit of last 5 years, then multiply the average profit with 3 to get the value of goodwill. సగటు లాభాల పద్ధతి. ఈ పద్ధతిలో గుడ్విల్ను గత కొన్ని సంవత్సరాల సగటు లాభాలు కొన్ని సంవత్సరాల కొనుగోలుగా విలువ కడతారు.
ఫర్ ఎగ్జాంపుల్, ఐదు సంవత్సరాల సగటు లాభాలు 3 సంవత్సరాల కొనుగోలుగా గుడ్విల్ నిర్ణయించాలి అనుకుంటే ఫస్ట్ 5 సంవత్సరాల సగటు లాభాలను ముందుగా కనుగొనవలసి ఉంటుంది. దెన్ ఆ వచ్చిన సగటు లాభాలని 3తో గుణించగా వచ్చిన మొత్తమే ఆ సంస్థ యొక్క గుడ్విల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్స్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. మొత్తం లాభాలు సంవత్సరాల సంఖ్యతో భాగించగా సగటు లాభాలు తెలుస్తాయి. గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు సగటు లాభాలు ఇంటూ సంవత్సరాల కొనుగోలు. అండ్ సెకండ్ వన్, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, అత్యధిక లాభాల పద్ధతి. గుడ్విల్ ఆల్సో termed as the expected future profits of the business over and above normal profits, known as super profits. In this case, goodwill can be taken an equal sometimes of the super profits, 3, 4 or 5. అత్యధిక లాభాల పద్ధతి. సంస్థ సాధారణ లాభాల కంటే భవిష్యత్తులో ఎక్కువగా వచ్చే లాభాలను అత్యధిక లాభాలు అని పిలుస్తారు. గుడ్విల్ను ఈ అత్యధిక లాభాల పద్ధతి ప్రకారం లెక్కించినప్పుడు దానిని ప్రత్యేక లాభాల పద్ధతి అని పిలుస్తారు. ఈ పద్ధతిలో గుడ్విల్ను అత్యధిక లాభాలు 3 లేక 4 లేక 5 రెట్లుగా లెక్కిస్తారు. అండ్ థర్డ్ వన్, క్యాపిటలైజేషన్ మెథడ్, సూపర్ ప్రాఫిట్ మెథడ్. మూలధనీకరణ పద్ధతి, క్యాపిటలైజేషన్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్, ద వాల్యూ ఆఫ్ గుడ్విల్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ ద యావరేజ్ ప్రాఫిట్స్. The formula for this is profit by normal return into 100. After calculating the value of the business, the value of net assets are deducted to get the value of goodwill. మూలధనీకరణ పద్ధతి. ఈ పద్ధతిలో సంస్థ యొక్క విలువ అంచనా వేసిన రాబడి రేటు మరియు సంస్థ సగటు లాభాలు ప్రకారం లెక్కిస్తారు. లాభము బై అంచనా వేసిన రాబడి రేటు ఇంటూ 100. ఈ విధంగా సంస్థ యొక్క విలువను లెక్కించిన తరువాత దాని నుండి సంస్థ యొక్క నికర ఆస్తుల విలువను తీసివేయవలెను. తీసివేయగా వచ్చిన మొత్తమే సంస్థ యొక్క గుడ్విల్ అవుతుంది.